మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయకాలపు వందనాలు. ప్రేమల వల్లరా తిరిగి మరలా దేవుని యొక్క సన్నిధిలో ఈ రీతిగా ఆరాధించుకోవడానికి ఇచ్చిన కృపకై స్తోత్రాలు తెలుస్తూ ఆయన నామము మహిమపరచబడును గాక. మరి ఈరోజు దేవుడు ప్రత్యేకించి నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుకోవాలని కోరుకున్న దేవుడు ఈ దినాన మరలా నీకు ఒక దినాన్ని ప్రసాదించాడు. దేవుని స్తోత్రం. కానీ ఎక్కువగా మనం మాట్లాడడానికి ఇష్టపడతాం. బైబిల్లో ఒక పదం ఉంది, సమీపించి ఆలకించడం మేలు అని. సమీపించి ఆలకించగలిగితే ఆ మాటల్లో ఉన్న మర్మాన్ని మనం గ్రహించగలము. కాబట్టి ఈరోజు ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడతామే కానీ వినడానికి ఇష్టపడతాం. వినగలిగిన వాడు జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. దేవుని స్తోత్రం. జ్ఞానము కలిగిన వ్యక్తులు తన జీవితాలను కట్టుకుంటారు. కాబట్టి ఈరోజు ఎక్కువగా వినగలిగిన వాడు జ్ఞాన సంపన్నుడై ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి వినగలిగి ఆయన త్రోవలో నడవగలిగితే ఇహపరములలో ఆశీర్వదింపబడి ఆరోగ్యమును ఆనందము కలుగుంటాడని దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఈ ఉదయకాల సమయంలో ఒక చిన్న మాట మనం జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాను. ఒక దైవ సేవకుడు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. మనకు తెలిసిన మాటే, కానీ ప్రత్యేకించి ఎందుకు నాకు ఉదయకాల సమయంలో దేవుడు ప్రేరేపించాడు. ఒక ప్రాంతానికి వెళ్ళి చాలా శ్రద్ధగా సువార్త ప్రకటించాడు. ఎందుకు అంటే నాశనానికి దిగజారిపోతున్న వారిని వెతికి దేవుని యొక్క మార్గములను మరలా నడిపించడానికి ఇజ్రాయేలు ప్రజలు చెదిరిపోయి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్న కాలంలో ఒక దైవ సేవకుడు ఒక ప్రాంతంలో దేవుని సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించినంతసేపు విన్నట్టుగా ప్రవర్తించి తిరిగి ఆ అధికారి వైపు తిరగడం ప్రారంభిస్తూ ఉండేవాడు. కానీ చాలా దుఃఖకరంగా ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చాడు. కానీ ఏదేమైనప్పటికీ కూడా కొద్దిసేపటికే మరలా ఆ అధికారి వైపు ఆయన మాటకు లోబడడానికి ఇష్టపడుతూ ఉండేవాడు. ప్రియమైన వల్లరా ఇక్కడ వాక్యాన్ని కొంచెం జాగ్రత్తగా చదువుకుందాం. 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం పేజీ నంబర్ 298. త్వరగా 17వ అధ్యాయం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియులు తిష్బీయుడైన ఏలియా అహాబునొద్దకు వచ్చి, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. మీరు అనుకుంటున్నారేమో నేను ఇంతవరకు చెప్పింది నా సొంత మాటలు కాదు, మీరు క్షేమము కలిగి ఉన్నట్లు, మీరు ఆశీర్వదింపబడినట్లు, ఒకరోజు ఈ లోకాన్ని విడిచినప్పుడు పరలోకం వెళ్ళి ప్రభుతో నివాసము చేయనట్లు ఇంతవరకు నేను ప్రకటిస్తే ఆ జనాలకి దుర్బోధ బోధిస్తూ నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వారిని నీ వైపు తిప్పుకున్నావే కానీ దేవుని వైపు మళ్ళించకుండా ఉన్నావు. కాబట్టి నేను ఒక మాట హెచ్చరిక చేస్తున్నాను, శ్రద్ధగా విను అని అక్కడ అంటాడు. నేను
ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు. నా మాట ప్రకారం, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి, నా మాట ప్రకారము, ఇది యెహోవా మాట ప్రకారం అని కాదు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడవద్దని, మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. చూడండి ప్రియమైన వాళ్ళరా, చాలా వేదన చెంది సువార్త ప్రకటించాడు. ఎందుకు అంటే నాశనానికి దిగజారిపోతూ చీకటి సమాధులుగా మారిన ఆ దేవుని బిడ్డలకి మరలా తిరిగి దేవుని పరిచయం చేసి ఆ మార్గంలో వెళితే, ఆ నీతి మార్గంలో వెళితే నీవు దేవుణ్ణి చేరుకుంటావు. దేవుణ్ణి చేరుకునే జీవితాలు అంధకారము. ఈ లోకంలో జీవిస్తున్న ఈ తాత్కాలికమైన జీవితంలో కూడా కొన్ని సమస్యలు, శోధనలు కలిగినప్పుడు మరణము పొందినంతగా బాధపడుతూ ఈ చిన్న సమస్యలకి మీరు ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. వీటన్నిటి నుంచి తప్పించబడి రాబో లోకంలో నీకు దీర్ఘాయువు అనేది ఉంది. ఆ దీర్ఘాయువు ఎలాగ ఉండాలంటే సుఖాన్ని అనుభవించేదిగా ఉండాలి. మరి ఈ దీర్ఘాయువులో ఇంకొక రకం ఉంది, చస్తూ బ్రతుకుతూ ఉండాలి. అది మరణ వేదన చెందుతూ బ్రతుకుతూ ఉండాలి. ఆ స్థితి నుంచి నువ్వు తప్పించబడంటే యెహోవా వైపుకు నువ్వు తిరగాలని చెప్పేసి ఆ దైవ సేవకుడు ప్రకటిస్తూ ఉంటే విన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు, కానీ తిరిగి ఆ రాజు వైపు తిరుగుతూ ఉన్నారు, ఆ అధికారి వైపు తిరుగుతూ ఉన్నారు. అది గమనించిన ఈ దైవ సేవకుడు చాలా వేదన చెంది యెహోవా వైపు తిరిగాడు. ప్రభువా, ఎంతకాలంగా వీళ్ళకి ప్రకటన చేసినా కూడా ఒక్కళ్ళు కూడా మారు మనసు పొందాలన్న ఆలోచన అయితే వాడి జీవితాలు లేదు. మరి ఎలాగా వీళ్ళ జీవితాలు ఇలాగుంటాయి అనుకుంటే, మరి దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడా, నీ శ్రద్ధ భక్తులు నాకు తెలుసు, నీ ప్రయాస నాకు తెలుసు, నువ్వు పడుతున్న తపన నాకు తెలుసు. కాబట్టి ఒక మాట చెప్పనా, నీ మనసుకి ఏదైతే ప్రకటించాలని అనుకుంటున్నావో దాన్ని నువ్వు ప్రకటించు. అదేంటి ప్రభు అంటే, నువ్వు ఇంతవరకు తీసుకున్న నిర్ణయము అనేక మంది నా పక్షాలను త్రిప్పాలని నువ్వు ప్రయాసపడ్డావు. కాబట్టి నీ ప్రయాస నేను ఎరుగున్నాను. కాబట్టి నీ మనసులో ఏమైతే తలంచుకున్నావో ఆ తలంపును బట్టి వాళ్ళకు పనిష్మెంట్ ఇవ్వు. గమనించండి, ఎవరైతే నీతిని వెతుకుతూ ఉంటారో, ఎవరైతే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారో అట్టి వాడి మాటలకి దేవుడు ఆమోద ముద్ర వేయగలిగిన వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన వాళ్ళారా, దైవ సేవకులు ప్రకటిస్తూ ఉన్నా విన్నట్టుగా ఉన్నారు, కానీ వారి పాటికి వారు బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క ఉద్దేశపూర్వకంగా బ్రతుకుతూ ఉన్నారు. దేవుని మాటకు లోబడి, ఈ లోకము తాత్కాలికమంది, శాశ్వతమైనది కాదు, ఈ లోకాన్ని నేను విడిచినప్పుడు ఆ లోకము చేరుకోవాలంటే నేను ప్రయాసపడి దాన్ని సంపాదించుకోవాలన్న ఆలోచన అయితే మనుషులకు ఉండట్లేదు. వాక్యం విన్నంతసేపు దేవుని వాళ్ళ హృదయాల్లో భయం కలుగునట్లుగా ఉంటుంది, కానీ వాక్యం అయిపోయిన తర్వాత కొద్ది నిమిషాలకే ఆ వాక్యము యొక్క జాడలు కూడా మర్చిపోతున్నారు. ఆ వాక్యములను సారాంశాన్ని మర్చిపోయి లోకం వైపు చూసి, సుఖభోగం వైపు చూస్తూ ఈ లోకమే సుఖం అనుకుంటూ, ఈ లోక శాశ్వతం అనుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు. కానీ దైవ సేవకుడు దేని నిమిత్తము గద్దించి బోధిస్తాడు అంటే, నా కుటుంబాలు, నీ కుటుంబము దేవునితో సంబంధము కలిగి, నీ కుటుంబం యావత్తు దేవుని కొరకు నిలబడేదిగా ఉండాలి. నీ కుటుంబం యావత్తు పరలోకములో దేవునితో నివాసము చేసేదిగా ఉండాలని కోరుకున్నా దేవుడు తను వాడుకునే దైవ సేవకుని ఏర్పాటు చేసి
తన ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు నా కొరకే నా జీవిత విధానం మారాలని దైవ సేవకుడి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి నేను ఆలకించి అనుసరించాలన్న ఆలోచన నీకు ఉండాలని దేవుడు ఇది మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, వినడానికి ఇష్టపడగలిగిన వాడు, విని అనుసరించగలిగిన వాడు యుగ యుగాలు ప్రభుతో నివాసము చేసే కృపని సంపాదించుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకములో ఎంతకాలం ప్రయాసపడ్డా నీ బ్రతుకు యావత్తు కూడా దేవునితోనే సంబంధం కలిగి ఉండాలని కోరుకున్న దేవుడు, నిత్యరాజ్యాన్ని నీకు ఇవ్వాలనుకున్న కోరుకున్న దేవుడు దైవ సేవకుని వాడుకుంటూ ఉంటాడు. దైవ సేవకుడు మాటకు లోబడమని చెప్తూ ఉంటాడు. కానీ ఈరోజు విన్నట్టుగానే ఉంటున్నాము, కానీ విని విడిచిపెట్టేస్తున్నాం. దీని ద్వారా మనకు జరిగేది ఏంటి అంటే శాపమే కానీ ఆశీర్వాదం కాదు. ఈరోజు అనేక మంది దేవుని వాక్యాన్ని విన్నట్టుగానే ఉన్నారు, కానీ దేవుని వాక్యం అనలేదు, కానీ అధికారి వైపు తిరుగుతున్నారు. అధికారి ఏదో సహాయం చేస్తానంటగా ఆయన వైపు తిరుగుతున్నారు, లోకం వైపు తిరుగుతున్నారు. లోకము నీకెంత సహాయం చేసినా ఈ సహాయం యావత్తు కూడా అశాశ్వతంది, కానీ శాశ్వతమైన రాజ్యము, శాశ్వతమైన సుఖభోగము దేవునికి ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ అంటాడు, నా కుమారుడా, నీ ప్రయాస యావత్తు నాకు తెలుసు. నువ్వెందుకొరకు ప్రయాసపడుతున్నావో నాకు తెలుసు. ఎవరి నిమిత్తము ఇంత శ్రమ పడుతున్నావో తెలుసు. కాబట్టి నీ శ్రమ నేను ఎరుగున్నాను, నీ ప్రయాస నేను ఎరుగున్నాను. కాబట్టి నీ మనసులో ఏదైతే అనుకుంటున్నావో దాన్ని నువ్వు ప్రకటన చేయమన్నాడు. కాబట్టి అక్కడ అంటాడు, నా మాట ప్రకారం గాక ఈ దినముల్లో, ఈ సంవత్సరాల్లో వర్షమైనను మంచు అయినను పడదని ప్రకటన చేస్తాడు. దేవుని స్తోత్రం. మంచు అయినను వర్షమైనను పడదని ప్రకటన చేస్తాడు. ఎందుకు ఇలాగ చేస్తాడు అంటే దీని ద్వారా ఆయన దేవుని వైపు తిరుగుతారేమో అని. దేవుని స్తోత్రం. దైవ సేవకుడు దేవుని మాట వినలేదని శపించడం కాదు, అది నాశనానికి వదిలేయడం కాదు. ఒక పనిష్మెంట్ ఇస్తే దేవుని వైపు తిరుగుతారేమో, అప్పుడైనా బుద్ధి తెచ్చుకొని బుద్ధిమంతులై దేవుణ్ణి హత్తుకొని బ్రతుకుతారేమోనన్న తపనతో ఈ ప్రకటన చేస్తాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు దేవుడు నిన్ను హెచ్చరిక చేసేది ఎందుకు అంటే నీ జీవిత విధానం మార్చబడి దేవునితో నువ్వు అంటగట్టబడి దేవునిలో ఫలించే బిడ్డగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కానీ ఈరోజు మనకంటూ ఒక జ్ఞానం ఉంది. నేను జ్ఞానము కలిగిన వ్యక్తిని, నా జ్ఞానము ద్వారా నేను ఏవేవో చేయగలను అన్న ఉద్దేశము నువ్వు కట్టుకుండొచ్చేమో. కానీ ఈ లోకంలో మనిషి యొక్క జ్ఞానము దేవునికి వెరితనంగా ఉంటుంది. కానీ మనం అనుకోవచ్చు మీ మంచి జ్ఞానవంతుడివి అని. నిజంగా కూడా నువ్వు ఎప్పుడు జ్ఞానవంతురాలు అవుతావు అంటే దేవుని మాటకు కట్టుబడ్డప్పుడు, దేవుని మాటకి విధేయత చూపినప్పుడు నీ జ్ఞానము నీ జీవితాన్ని బలపరుస్తూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళగా ఇక్కడ గమనిస్తే 3.5 సంవత్సరం వర్షం పడలేదు. అలాగా కరువు దినాలు అయిపోయినాయి. అయినప్పటికి కూడా ప్రభు వైపు తిరగడానికి ఎవరు ముందుకు వచ్చినట్లుగా లేదు. కానీ ఒక దినాన దైవ సేవకుడికి ఆకలేసింది, దాహం వేసింది. ప్రభు వైపు తిరిగాడు. మనుషుల వైపు తిరిగిన వాడు కాదు, ప్రభు వైపు తిరిగాడు. ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసా? అలాంటి ప్రాంతంలో నీళ్లున్నాయి, ఆ వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ నీళ్లున్నాయి, నీళ్లు తాగు అన్నాడు. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆ నీళ్లు తాగాడు. ఎంతసేపు నీళ్లు తాగిన మటుకు ఆకలి తీరదు. కాబట్టి అక్కడ చిన్న మాట చదివితే చూద్దాం. 8వ వాక్యంలో
అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతులు ఊరికి ఇంకొంచెం పైన 3వ వాక్యము, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండు. కెరీతు వాగు దగ్గర దాగి ఉండు. ఆ వాగు నీరు నువ్వు త్రాగుతువు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఆ పట్టణం యావత్తు కరువు దినాలు ప్రకటించి కరువుతో అల్లాడిపోతూ ఉంటే ఏమండి, ఒక్కడైనా ఈ వ్యక్తి చెప్తున్నాడు, నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళి ఆ వాగు దగ్గర దాగి ఉండు, ఆ వాగు దగ్గర దాగి ఉండు, నీకు అక్కడికి ఆహారం కూడా పంపిస్తా, ఆహారం కూడా నీకు పంపిస్తా. ఎందుకో తెలుసా, నా మాట విని నా పనిముట్టుగా నువ్వు ఉండేవాడివి గనుక నిన్ను ఆకలి బాధతో ఉంచడానికి నేను ఇష్టపడేవాడిని కాదు. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుని మాటగా కట్టుబడితే, దేవునికి నమ్మకంగా బ్రతకగలిగితే, దేవుని ఆజ్ఞానుసారం మనం జీవిస్తూ ఉంటే నీకు ఏ కుదువ లేకుండా సమృద్ధిని కలుగు చేసే దేవుడు మన యేసయ్య. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళరా, దేవునికి చిన్న పనిముట్టుగా నువ్వు ఉండగలిగితే, దేవుని పాత్రగా నువ్వు వాడబడ్డానికి ఇష్టపడితే, ఏమండి, నీకుండబడ్డ ఖాళీ సమయంలో సరే ఒక్క వ్యక్తి కన్నా దేవుని సువార్త ప్రకటించగలిగితే, విన్నవాడు మారగలిగితే వాడు ధన్యుడే. వాడు వినకపోయినా నువ్వు ప్రకటన చేసిన దానికి ప్రతిఫలము తప్పకుండా ప్రభువు నీకు ఇవ్వడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, ఈరోజు దైవ సేవకుడే కాదు దేవుని పనిముట్టుగా ఉండాల్సింది. దైవ సేవకుడు అనేక మందికి బోధిస్తూ ఉంటాడు. కానీ నీ బాధ్యత, నీవు విన్న వాక్యాన్ని నీ పొరుగు వారికో, నీ స్నేహితులకో, నీ బంధువులకో ప్రకటించగలిగితే, నువ్వు ప్రకటించిన ఆ ప్రకటన బట్టి ప్రభు తప్పకుండా నీకు ఫలితాన్ని ఇవ్వడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్న దైవ సేవకుడు ఆకలితో ఉండడం ఇష్టం లేక అందరూ కూడా ఆకలితో అలమటించిపోతూ ఉంటే, దైవ సేవకుడు చెప్తున్న మాట అని తెలుసా, ఆ సారేపతు వాగు దగ్గర నువ్వు దాగుండు, అక్కడ నువ్వు ఉంటే అక్కడికి నేను ఆహారాన్ని పంపిస్తాను, అక్కడికి నీకు ఆహారాన్ని పంపిస్తాను, అక్కడ నువ్వు ఉన్నంత కాలము తృప్తికరంగా జీవిస్తావు అని అక్కడికి వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళి ఆ నీరు తాగి ఆ ప్రాంతంలో ప్రార్థనా జీవితం కలిగి ప్రార్థన చేసుకుంటూ ఉంటే, ఆకలి కలిగిన వేళ ఏమండి, కాకోలము అనగా కాకులు ఆహారం తీసుకెళ్తున్నాయి ఆయన దగ్గరికి. అక్కడ చాలా ఆనందకరమైన మాటలు మాట్లాడుతున్నాడు. రాజనగర్లో వంటశాలలోంచి గంపల్లో ఆహారం, రొట్టెలు, మాంసం తీసుకెళ్తూ ఉంటే కాకులు ఆహారం ఎతుకుతూ అక్కడికి వెళ్ళి ఆ గంపల్లో ఉన్న ఆహారం తీసుకొని తన పనివాడుగా ఉన్న ఈ భక్తుడి దగ్గరికి తీసుకొచ్చి ఆహారాన్ని కాకులు పెడుతూ ఉన్నాయి. ఈ మాట నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుందండి. కాకి అనేది కనికరం ఉండదు దానికి. మీరు గమనించండి, చిన్న బిడ్డైనా పెద్దవాళ్ళైనా చేతిలో దానికి ఆహారం కనబడితే గబుక్కుని వచ్చి అది పెరుక్కొని వెళ్ళిపోవడానికి ఇష్టపడుతుంది. అది చిన్న బిడ్డే ఏడుస్తుందేమో అనేది ఉండదు. కాకి కనికరం అనేది ఉండదు. ఒకవేళ ఒక చిన్న బౌల్లో పాలు పోసి అక్కడ పెట్టి నువ్వు లోపలికి పోయించేటప్పటికి, అయ్యో పాలు ఇవి వాళ్ళు పోసుకున్నారు కదా, వాటిలో నేనెందుకు ముక్కు పెట్టడము అని అనుకోదు. అక్కడ కూడా నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా దానిలో కూడా కలిపెట్టడానికి ఇష్టపడుతుంది. దానికి విచక్షణ అనేది లేదు. జంతువుల్లోకి వికారమైన జంతువు, అసహ్యమైన జంతువు పక్షుల్లోకి అదొకటే. అంటే దీనికి మించిన ఉన్నాయి. పక్షుల్లోకి మరి అసహ్యకరమైన జంతువు ఏదైనా ఉందంటే, ఆ పక్షి ఏదైనా ఉందంటే కాకే. అలనాడు నోవాహు జలప్రళయం ఎప్పుడు
నోవాకి అర్థం కాల, ఎక్కడున్నామో ఏంటో. నీటి మీద పడవ తేలాడుతూ ఉంటే నేను ఎక్కడున్నానో తెలియక మొట్టమొదటిగా ఒక కాకిని విడిచిపెట్టాడు. కాకి వెళ్ళి తిరిగి రాలేదు. ఎందుకో తెలుసా? అక్కడ ఉండబడ్డ శవాల వైపు చూసి వాటి మీద చేరి పెరుకు తినడానికి ఇష్టపడింది. అలాంటి అశుద్ధమైన వాటిని కూడా తినగలిగింది. దానికి కనికరం అనేది లేదు. అలాంటి కనికరమ లేని ఆ యొక్క పక్షికి కూడా దేవుడు ఆజ్ఞ ఇచ్చి, నా కుమారుడు ఆకలితో ఉన్నాడు, ఆహారం తీసుకెళ్ళమని చెప్తే ఈ కాకులు ఆహారాన్ని భక్తుడికి ఇవ్వడానికి ఇష్టపడ్డాయి. చూడండి ప్రియమైన వారరా, అక్కడ తింటున్నాడు, తాగుతున్నాడు, అక్కడ ఉండబడ్డ నీళ్లు తాగుతూ తెచ్చిన ఆహారం తింటూ ప్రార్థిస్తూ ఉన్నా కొద్ది రోజులకి ఆ వాగులో ఉన్న నీరైపోయింది. వాగులో ఉన్న నీరైపోయిన తర్వాత మళ్ళా మొరపెట్టాడు, ప్రభువా, ఈ వాగులో నీరైపోయింది, నాకు దాహం వేసిపోతుంది, నాకు నీళ్ళు లేవు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నప్పుడు దేవుడు మరలా ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఒక చిన్న మాట చదివితే అది 8వ వాక్యంలో, అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతుని ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అక్కడ ఉన్న విధవరాలను ఒక విధవరాలు నేను సెలవిచ్చాను. అందుకు అతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవిని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచున్నట్టు చూచి, చాలు ప్రియమైన వల్లరా, దేవుడు సెలవిచ్చిన ప్రకారము ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఇప్పుడు ఏ భక్తుడైనా ఏలి అనుకోవచ్చు, అయ్యా ఇక్కడ వర్షంగానే మంచుగానే పడకపోయా, ఆ ఊరికి పోతే ఆడవురు పెడతారు నాకు అన్న సందేహము మనకు కలగవచ్చు. కానీ దేవుడు మాట మీద నమ్మకం కలిగిన వాడు ఏమిటి ఆలోచించక, అర్థంగీకారంగా ఉండక దేవుని మాటకు కట్టుబడేవాడు, దేవునికి చెప్పినట్టుగా వినేవాడు, ఆయన మాటకు కట్టుబడి వెళ్ళడానికి ఇష్టపడతాడు. ఆయన మాటకు కట్టుబడేవాడు ఏ కొదువు లేకుండా బ్రతుకుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థంగీకారంగా పోతే ఏం జరుగుద్దు, పోకపోతే ఏం జరుగుద్దు, పోతే ఏమిస్తారు, ఏం జరుగుద్దు అంట అర్థాలోచనగా పోతే వాడు తిరిగి ఏ ఆశీర్వాదాన్ని అనుభవించలేరు. కానీ హృదయపూర్వకంగా దేవుని మాటకు కట్టుబడేవాడు తప్పకుండా దీవెనకరమైన జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు చెప్పాడు, పలానా దగ్గరికి వెళ్ళు, అక్కడ నేను పోషింపడానికి ఒక ఆమెని నేను సిద్ధపరిచాను, ఆమె విధవరాలు, ఆమె దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఆ సారెపతి గ్రామానికి వెళ్తాని ఆ త్రోవలో వెళుతూ ఉండగా ఒక ఆమె కట్లేరుకుంటూ ఉంది. ఆమె చూశాడు, అమ్మా కాస్త నీళ్ళేవమ్మా అన్నాడు. ఆయన వైపు చూస్తాని ఆమెకి ఏం అర్థమైందంటే, అయ్యో దైవ సేవకుడు నీళ్ళు అడుగుతున్నాడు ఈ కరువు కాలంలో అని చెప్పి నీళ్లు తేవడానికి వెళుతూ ఉంటే ఆయన అంటాడు, అమ్మ కాస్త ఆగు, ఆ చేత్తోని కాస్త అప్పం పట్టుకొని రా, ఒక దోశ, ఒక రొట్టె ముక్క పట్టుకొని రా, ఆకలేసిపోతుందంటే ఆ మన్న మాటలు తెలుస్తా, అయ్యా ఈ ప్రాంతం యావత్తు కూడా కరువుతో అల్లాడిపోతూ ఉంది, నా ఇంట్లో అంత పిండి అంత నూనె ఉంది, నేను నా కుమారుడు చేసుకొని ఈరోజు వారికి తినేసి ఇక లాభం లేదు, ఎవరు మమ్మల్ని ఆదరించేవాడు లేరు, ఈ కరువులో అల్లాడిపోతూ ఉన్నాం, ఆదరణ అనేది మన యొక్క ప్రదేశాలు లేదు కాబట్టి అవి చేసుకొని తినేసి చనిపోవాలనుకుంటున్నాము అని అనుకుంటూ ఉంటే ఆయన అంటాడు, అమ్మా దానిలోని కాస్త నాకు తీసుకొచ్చి పెట్టు. దేవుని స్తోత్రం, జాగ్రత్తగా వినాలి. దానిలోని కాస్త నాకు తీసుకొచ్చి పెట్టి మొట్టమొదటిగా చేసిందని నాకు దగ్గర తీసుకురమ్మా అన్నాడు. సరే త్వరగా వెళ్ళింది. దైవసేవకుడు మాట కట్టుబడింది. అయ్యో ఎంత ఆకలితో ఉన్నాడు, మాకే లేదన్నా కూడా దానిలన్నా కాస్త పెట్టమ్మా అన్నాడంటే ఎంత ఆకలి కలిగి ఉన్నాడు అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బుడ్డులో పిండి కొంచెం తీసుకొని నూనె తీసుకొని అప్పాలు చేసింది, రొట్టెలు చేసింది. ఒక రొట్టె తీసుకొని దైవసేవకుడు చేతికిచ్చి నిలబడితే ఆయన అంటాడు, అమ్మా ఇప్పుడు వెళ్ళి మీరు భోజనం చేసిరండి. ప్రేమిని వల్లరా సరే భోజనం చేస్తాడు, ఆ రొట్టె తిన్నాడు. సంధ్యవేళ
సంధ్య వేళ అమ్మా ఆకలేసిపోతుంది అన్నాడు. బతుకుడా ఉన్న పిండి అయిపోయింది కదా అంటే, లేదు కానీ ఆ మాట అనలేదు, కానీ దైవ సేవకుడు ఏమైతే చెప్పాడో ఆ మాట ప్రకారం నేరుగా ఇంట్లోకి వెళ్ళి ఆ బుడ్లో చేయబెట్టింది. ఆ చిన్న బుడ్లో చేయబెడితే మొట్టమొదటిగా ఎంత పిండి అయితే ఉందో అంతే దానిలో ఉంది. ఆశ్చర్యం వేసింది. ఆ పిండిలో కాస్త తీసుకొని నూనెలో కాస్త తీసుకొని మరలా అప్పం చేసి దైవ సేవకుడు మొట్టమొదటిగా పెట్టి మరలా వీళ్ళు భోంచేశారు. మరలా వీళ్ళు భోంచేశారు. ప్రేమని వాళ్ళరా, ఈ రీతిగా ప్రతి దినము 3.5 సంవత్సరం పోషింపబడ్డానికి దేవుడు కృపనిచ్చాడు. దీనికి అంతటి కారణం ఏంటి తెలుసా? దైవ సేవకుని ప్రేమించగలిగి, దైవ సేవకుని ఆదరించగలిగి, దైవ సేవకుడు ఆకలి తీర్చగలిగి, దైవ సేవకుడు మాటకి కట్టుబడిన ఆ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, ఆ కుటుంబము పోషింపబడ్డానికి గల కారణం ఏంటంటే ఆమె దైవ సేవకుడు మాటకు లోబడింది. అయ్యా ఇంకెక్కడుందయ్యా, కొద్దిగా ఉంది, అయిపోయి ఉంటుందండి అనలేదు. కానీ దైవ సేవకుడు చెప్తున్న మాటకు లోబడి అక్కడికి వెళ్ళి ఆ గుడ్డులో చేయబడితే ఎంతైతే మొట్టమొదటిగా ఉందో అంతే ఉందట, అంతే ఉందట. కాబట్టి ప్రియమైన వారలారా, దీనికి అర్థం ఏంటో తెలుసా? నువ్వు బ్రతకడానికి కావాల్సిన సమృద్ధిని దేవుడు తప్పకుండా నీవు ఇవ్వడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీకు సమృద్ధిని ఇస్తాడు, కానీ ఏమండి ఆకలి బాధతో ఉంచడానికి ఇష్టపడతాడు. కానీ మొట్టమొదటిగా మనము చేయవలసిన విషయం ఏంటంటే దైవ సేవకుడు మాటకు లోబడి, దైవ సేవకుడు దుఃఖించకుండా, దైవ సేవకుడు ఆవేదన చెందకుండా అతను ఆనందించినట్లుగా నీ ప్రవర్తన మార్చుకుంటూ ఉంటే అతని ఆనందము నీకు పరిపూర్ణత నడిపిస్తుంది. దేవుని స్తోత్రం. చిన్న మాట చెప్పనా? ఇజ్రాయేల్ ప్రజల మీద రాజుగా ఉన్న సౌలు స్వార్థపూరితుడైపోయాడు. 40 సంవత్సరాలు రాజరికాన్ని ఇస్తే 2 సంవత్సరాలు దేవునికి ఇష్టకరంగా రాజరికం జరిగింది. 30 సంవత్సరాలు ఉన్న కాలంలో అతని హృదయంలో ఒక స్వార్థం. ఏంటి స్వార్థం అంటే, నా తర్వాత నా బిడ్డల తరము రాజులుగా ఉండాలి, కానీ ఇంకెవరు ఈ సింహాసనము ఎక్కకూడదు, ఇంకెవడు ఎక్కకూడదు. అదొక స్వార్థం అన్నమాట. ఇది దేవుడు నాకు కలుగు చేసింది కాబట్టి దేవుని చిత్తం ఏమైతే ఉంటుందో అది జరుగుతుంది అన్న ఆలోచన అతనికి లేదు. కానీ అతని ఆలోచన ఏంటి తెలుసా? నా తర్వాత నా బిడ్డ ఉండాలా రాజుగా, నా బిడ్డలే ఉండాలి, మేమంతా రాజరికంగా అనుభవించాలి అన్న స్వార్థపరుడైతే, స్వార్థపరుడు దేవునికి పాత్రగా ఉండడానికి దేవుడు ఇష్టపడేవాడు కాదు. కాబట్టి సమూయేలుకు చెప్తున్నాడు, బెత్లెహేముకి వెళ్ళు, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని రాజుగా నువ్వు ప్రకటించమన్నాడు. చూడండి ప్రియమైన వారలారా, ఎందుకు జరిగింది ఇలాంటి దుస్థితి అంటే, దేవుని మాటకు కట్టుబడితే నీకు ఒక అధికారాన్ని ఇస్తాడు. దేవుని మాటకి విధేయత చూపగలిగితే ఒక అధికారంలో ఉంచడానికి ఇష్టపడతాడు. దేవుని మాటకి అవిధేయత చూపగలిగితే నీ చేతికి ఇచ్చిన అధికారం కూడా ప్రక్కకు తోసివేసి సామాన్యుడిగా నిర్ణయించడం. కాబట్టి ప్రియమైన వారలారా, ఈరోజు దేవుని మాటకు కట్టుబడగలిగి దేవునికి ఉద్దేశానుసారం మన జీవితాన్ని జీవించగలిగితే నువ్వు తప్పకుండా జీవించబడతావు. అదే దైవ సేవకుడు ఆ ప్రాంతానికి వెళుతూ ఉంటే, యోధియా బెత్లెహేము ప్రాంతానికి వెళుతుంటే అక్కడ ఉండబడ్డ అనేక మంది దైవ సేవకుడు మన ఊరికి వస్తానని చెప్పి ఎరిగి గమిట్లోకి బలిగించారట. దేనికి వచ్చారు? సాగనంపు మరి ఆహ్వానించుకోవడానికే కాదు. ఆయన ఒక మాట అడుగుతున్నారు, అయ్యా దైవదాసుడా, దేవుని పాత్రగా ఉన్నావు, కానీ మా గ్రామానికి నువ్వు సమాధానంగానే వస్తున్నావా లేదా? జాగ్రత్తగా వినాలి. మా గ్రామానికి సమాధానంగా వస్తున్నావంటే ఆయన అంటాడు, నేను మీ గ్రామానికి సమాధానంగానే వస్తున్నాను. దేవుని స్తోత్రం. దీనికి అర్థం ఏంటి? ఒక ఇంటికి దైవ సేవకుడు వచ్చినా, ఒక గ్రామానికి దైవ సేవకుడు వెళ్ళినా సమాధానంతో వెళితే ఆ కుటుంబానికి కానీ ఆ గ్రామానికి కానీ సమాధానం ఉంటుంది. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఆ గ్రామాన్ని బట్టి కుటుంబాన్ని బట్టి దైవ సేవకుడు దుఃఖించాడో ఆ కుటుంబము ఆవేదనకు గురైపోద్ది, కానీ ఆశీర్వాదానికి గురి కాదు. కాబట్టి ప్రియమైన వారలారా, ఎప్పుడైతే వినడానికి ఇష్టపడతామో ఈ వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినడానికి ఇష్టపడితే ఈ విశ్వాసపు జీవితము దేవునికి సంబంధాన్ని కలుగు చేస్తుంది.
దేవుని మార్గం నడిచే కృపని దేవుడు కలుగు చేస్తాడు. కాబట్టి ప్రియమైన వారరా, ఈరోజు దైవ సేవకుడు హెచ్చరిస్తున్న దేవుని మాట నువ్వు శ్రద్ధగా వినగలిగితే, ఆ మాటకు నువ్వు కట్టుబడగలిగితే తప్పకుండా నీ కుటుంబాన్ని కట్టుకునే కృప, జ్ఞానము నీకు దేవుడు కలుగు చేస్తాడు. కాబట్టి ప్రియమైన వారరా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో హెచ్చరిక చేసే మాట ఏంటంటే, నువ్వు వినగలిగితే, విని అనుసరించగలిగితే ఆరోగ్యమును, ఆశీర్వాదమును, ఆయుష్ను నీకు దేవుడు కలుగు చేయడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారరా, చేతులు జోడిస్తూ ఉన్నాను. ఈరోజు విని విడిచిపెట్టడం కాదు, కానీ విని అనుసరించగలిగితే ప్రతి ఆశీర్వాదము నీ సొంతం చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఒక చిన్న మాట దావీదు మొదటి కీర్తనలోనే రాస్తాడు కదా, అతడు చేయనిదంతయు సఫలమగును. నువ్వు చేసే ప్రతి కార్యము సఫలీకృతము చేయబడాలంటే దేవుని చిత్తానికి లోబడాలి. దేవుని చిత్తము ఏంటి అంటే ఆయన మాటకు లోబడమే ఆయన చిత్తం. ఆయన మాటకు కట్టుబడమే ఆయన చిత్తం. ఆయన మాటకు కట్టుబడక ఈరోజు లోకములోకి వెళ్ళి లోకానుసారంగా జీవించి లోకాన్ని విడిచిన తర్వాత అంధకారములోకి దిగజారిపోవాలన్న ఆలోచనతో ప్రభువుకి లేదు. కానీ ఆయన మాట కట్టుబడి ఆయన త్రోవలను నడగలిగితే ఆయనతో యుగయుగాలు ఆయన సింహాసనంలో కూర్చోగలిగిన కృప దేవుడు మనకు అందరూ కలుగు చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు కలుగు చేయనుగాక. కలుగుతామా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన ప్రియుడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అవునయ్యా, మీ మాట విన్నట్టుగా ప్రవర్తిస్తున్నామే కానీ మీ మాటకు లోబడక, మీ మాటకు కట్టుబడక మా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్న మా జీవితాలు ఎలాగుంటాయో మాతో మీరు మాట్లాడేందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ మాట కూడా మీ మరొక ప్రభావం మీ మాటలకు కట్టుబడి మీ త్రోవలు నడుస్తూ మీ ఆశీర్వాదాన్ని అనుభవించే కృప మాకందరికీ కలుగు చేయమని కోరుచున్నా. ప్రభా, ఏ స్థితిలో ఉన్నాను మీరు మరొక ప్రభా మీ మాటల ప్రభ హృదయములో పదిలపరుచుకొని మీ రాకడ వరకు ప్రభ నిరీక్షణ కలిగి ఉండే జీవితం మాకందరూ కలుగు చేయమని, రాలేని బిడలు కూడా దయతో క్షమించి మీ కృప వెంబడి కృపతో నడిపించమని కోరుతుంది. ఈ లోకములో పరలోకము కొరకు ప్రభ ప్రయాసపడాలి. పోగొట్టుకున్న అనురాగమును మీ తిరిగి పొందకపోతే పరలోకం మేము పొందలేమన్న ఆకాంక్ష మా జీవితాలు కలుగు చేసి, అయ్యా మీ కొరకు మీ మాట కొరకు ప్రయాసపడి ప్రభా మిమ్మల్ని పొందుకునే కృప మాకు దయచేయమని కోరుచు. ఇంతవరకు విన్న ఈ వాక్యాన్ని బట్టి మీకు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తుంది. ఈ వాక్యాన్ని అపవాది దొంగిలించకుండా మీ మాటకు లోబడుతూ మీ సమాధానం మాకు కలిగి ఉన్నట్టు కృప చూపించమని, ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ కడు తీరునన్న మా పేద ప్రార్థన ఆలకించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసమైన కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల పరిశుద్ధులకు కూడివించిన మనకందరికను, ఈ యొక్క లైవ్లో వింటున్న బిడలకును ఆయన కృప తోడుగా ఉంచి ఆయన రాకడికి తన కుటుంబాలు కట్టుకొని ఆయన రాకడికి సిద్ధపడే కృప దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.